అధిక బరువు తగ్గాలనుకుంటున్నారా? సాహితీ యోగా 30 days weight loss ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి. ఒక దమ్మున్న డైరెక్టర్ మీరు అనుకున్నాను. ఏంటండి సైతాన్ అనే సినిమా తీసి అందరినీ బుద్ధులు తిట్టేశారేంటండి? నేను దేవుని సినిమా చేయడం వల్ల, చిన్న స్టైలం చేయడం వల్ల, భావోద్వేగం పేరుతోటి వీరు ఉపయోగించినటువంటి లాంగ్వేజ్ చాలా చాలా మనకి మంత్రాల కన్నా బూతులు టక్కన ఆటోమేటిక్ వస్తుంది. మనం మన తర్వాత జనరేషన్స్కి తర్వాత తరాలకి మనం చెప్పేది ఏంటి? ఇప్పుడు నాకు ఎవరు బూతులు చెప్పలా కదా సార్, అయినా నేను ఇప్పుడు ఈ బూతులు తీసా కదా. దీని ప్రభావం యూత్ మీద పర్టికులర్గా ఉండదని అంటారా మీరు? ఐఎమ్ నాట్ ద ఫస్ట్, ఐఎమ్ నాట్ ద లాస్ట్. ఒక సంఘటన జరుగుతుంది మన కళ్ళెదురుగుండా, మనం ప్రజెంట్ చేయటం అనేటువంటిది అవసరమా? ఇప్పుడు నా కథకు అవసరం సార్. మాహి రాఘవ్ గారు, వెల్కమ్. సతీష్ బాబు జర్నలిస్ట్ డైరీకి మీరు మళ్ళీ చాలా కాలంతో 1 year 1.5 years అయిపోయింది మనం కలిసి. చాలా సంతోషం. ఈసారి మన ఇద్దరు కొట్టుకుందాం సార్. ఒక దమ్మున్న డైరెక్టర్ మీరు అనుకున్నా నేను. యాత్ర సినిమా వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి సంబంధించినటువంటి బయోగ్రఫికల్ స్కెచ్ చాలా గొప్పగా తీశారు. ఒక డ్రై సబ్జెక్టు. ఏముంటుందండి రాజశేఖర రెడ్డి గారి గురించి సినిమా తీయాలి అని అంటే ఆయన అవి చేశారు ఇవి చేశారు అని స్కీముల గురించి చెప్పుకోవాలి. అటువంటి డ్రై సబ్జెక్ట్ని తీసుకొని చాలా అద్భుతంగా పండించారు మీరు. అటువంటి దమ్మున్నటువంటి రాఘవ ఏంటండి సైతాన్ అనే సినిమా తీసి అందరినీ బుతులు తిట్టేశారేంటండి? మనకి మేజర్ ప్రాబ్లం ఏంటంటే సార్, వీ డోంట్ నో ద డిఫరెన్స్ బిట్వీన్ డిసగ్రిమెంట్ అండ్ డిస్రెస్పెక్ట్. మీది ఒక ఒపీనియన్, నాది ఒక ఒపీనియన్, various opinions. So we can respectfully disagree and still have an opinion, sir. No, I'm not disagreeing. Yeah. So I never said disagree. I mean, sir, I mean, rather disappointed. No, sir. I mean, I am very proud of the product. I mean, బూతు అసలు ద వే డిస్క్రిప్షన్ ఆఫ్ యాత్ర తీయడానికి ఒక ధైర్యం కావాలనో లేదా ఆనంద బ్రహ్మ తీయడానికనో, దీస్ ఆర్ ఆల్ స్టోరీస్ సార్. అట్ ద ఎండ్ దేర్ ఆల్ స్టోరీస్, కథలు. నేను దేవుని సినిమా చేయడం వల్ల మంచోడు అయిపోను, లేదా మహాత్ముడు అయిపోను, లేదా ఒక క్రిమినల్ స్టైలం చేయడం వల్ల పాపాత్ముడు అయిపోండి సార్. ఆల్ స్టోరీస్, ఆ కథ కూడా రిఫ్లెక్షన్ కొంచెం ఉంటుంది, వాళ్ళది ఏదో ఉంటుంది. ఈవెన్ ఇన్ శైతాన్ దెర్ ఇస్ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది. ఇప్పుడు నేను ఎత్తుకున్న క్రైమ్ సినిమాలో నా థీరీ ఏముంది? సమ్వేర్ ద సొసైటీ అట్ లార్జ్ ఇస్ రెస్పాన్సిబిలిటీ ఫర్ క్రైమ్ అండ్ క్రిమినల్స్. వాళ్ళు అండ్ నా ప్రకారం సమాజం దానికి బాధ్యత వహించాలి. అది కరెక్ట్. మనం ఎంచుకున్నక్కడ ఏంది ప్రపంచం ఏంటంటే వి టేకెన్ 4 characters ఫర్ వేరియస్ సర్కమ్స్టాన్స్. వాళ్ళ పరిస్థితులు వేరేనో లేకుంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఫర్ వేరియస్ థింగ్స్ దే టేక్ ఏ పాత్ ఆఫ్ క్రైమ్. ఆ సినిమాలో ఎవడు పవర్ గురించినో వెల్త్ గురించినో ఫేమ్ గురించో క్రిమినల్స్ అయిపోలేదు. సో దెర్ ఇస్ ఎ క్లియర్ రీజన్ వై ఐ వాంటెడ్ టు మేక్ ఎ శైతాన్. అండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నా కథకుడుగా మంచి దర్శకుడు, సెన్సిటబుల్, ఇవన్నీ ఇల్యూషనరీ నేమ్స్ అండి. See, I'm here to tell stories. నేను ఒక హారర్ కామెడీ చెప్పాను, ఒక పొలిటికల్ బయోపిక్ చెప్పాను, ఒక కాలేజ్ కమింగ్ ఆఫ్ ఏజ్ చెప్పాను. దీని తర్వాత ఒక సోషల్ సటైర్ వస్తుంది. ఇది ఒక సంథింగ్ లైక్ పీప్లీ లైవ్, సిద్ధా లోకం ఎలా ఉంది నాయన అని, పీప్లీ లైవ్ లాంటి సినిమా, పారాసైట్స్ లాంటి సినిమా ఒకటి వస్తుంది, 1 monthలో వస్తుంది. సో ఇట్స్ అ డార్క్ కామెడీ. అది ఏదో సమాజం ఉద్ధరిద్దామని తీసుకున్న సినిమా కదా. అగైన్ దీన్ని నేను ఒక క్రైమ్ స్టోరీ ఎలా చెప్పాలనుకుంటున్నాను. ఐ వాంటెడ్ టు డూ ఏ సోషల్ సటైర్. ఆ ఫ్యాక్టరీలో నుంచి ఈ ప్రొడక్ట్ కూడా వస్తుంది, దాంట్లో తప్పే ఉంది అంటారు. శైతాన్ నా ఫస్ట్ సినిమా అనుకోండి, లేదా నా లాస్ట్ 4 సినిమాలు అన్నీ ఎత్తిపోయినాయి, వేరే మార్గం లేదు అనుకోండి. ఓకే, మనం అటెన్షన్ గ్రాప్ చేయడానికి ఒక షాక్ వాల్యూకు ఒక సినిమా తీసినామంటే ఒక అర్థం ఉంది. నేను ఐఎమ్ మోర్ యాజ్ మచ్ యాజ్ అ స్టోరీ టెలర్, ఐఎమ్ ఏ బిజినెస్ మ్యాన్ హూ అండర్స్టాండ్స్ క్రెడిబిలిటీ, బ్రాండ్, ఇవన్నీ అర్థమవుతుంది. శైతాన్ చేశాను అంటే ఐఎమ్ వెరీ క్లియర్ కట్. ఎక్కడ చేశాను? ఓటీటీకి చేశాను, విచ్ ఈస్ ఫైన్. దానికి ఒక రెగ్యులేషన్ లేదు కాబట్టి. సెన్సార్ ఉందండి, సెన్సార్ ఉంది, దెర్ ఈస్ సెన్సార్ అంటే సెల్ఫ్ రెగ్యులేషన్ ఉంది, సెన్సార్ రూల్స్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు 3 formats ఉన్నాయండి. టీవీ ఉంది, సినిమా ఉంది, ఓటీటీ ఉంది, ఇంటర్నెట్ అన్ని పక్కన పెడితే అన్నిటికీ వాళ్ళ రూల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఓటీటీలో కూడా అన్నీ క్లీన్గా లేదండి, అందరూ కూర్చొని చూస్తామంటే దాన్ని టీవీ అనొచ్చు, ఎందుకు దాన్ని ఓటీటీ అనడం? సో దేర్ ఆర్ డిఫరెంట్ ఫార్మాట్స్. ఓటీటీ అనేది 1-to-1 వాచింగ్, అందుకే మీకు అంత వేరీడ్ కాంటెంట్ వస్తుంది. మీరు తీసిన సిరీస్ని ఓటీటీలో ఈ శైతాన్ని తీసుకుంటే కనుక ఇది హెడ్ ఫోన్స్ పెట్టుకుని
ఓన్లీ ప్రైవేట్గా ఒక ఐప్యాడ్లోనో లేకపోతే ఒక ట్యాబ్లోనో లేకపోతే ఒక ఫోన్లోనో చూసుకుంటూ ఉండాలి. డిపెండ్స్ ఆన్ ద కంఫర్ట్ ఆఫ్ ఇట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ డిపెండ్స్ ఆన్ ద కంఫర్ట్. మనము పోస్టర్ రిలీజ్ చేసాం, ట్రైలర్ ఉంది, ఒక క్లియర్ ఇంటర్వ్యూస్లో క్లియర్ డిస్క్లైమర్ ఇచ్చినాము, ఎవరి గురించి ఎలాంటి కాంటెంట్ అనేది చెప్పినాం. ఇంత చెప్పిన తర్వాత కూడా వద్దనుకునేవాడు ఎందుకు చూస్తున్నాడు? ఇప్పుడు మనము సిగరెట్ ఈస్ ఇంజూరియస్ టు హెల్త్, క్యాన్సర్ వస్తా సంకనాకపోతారు అని రాస్తాం, అయినా కానీ కొంటాం. బాధ్యత ఏంది గవర్నమెంట్ది? డిస్క్లైమర్ రాయడం బాధ్యత. పర్సన్కి అడల్ట్ చాయిస్ ఏంది? టు యూజ్ ఇట్ ఆర్ నాట్ టు యూజ్. సేమ్ లాజిక్ తీసుకోండి. ఇప్పుడు మీకు ఎస్ ఐ డోంట్ వాంట్ టు వాచ్ వైలెన్స్, గోర్, సెక్స్, ఈ లాంగ్వేజ్ వద్దురా, డోంట్ ఇట్. దెన్ దేర్ ఆర్ మీ ఇష్టాలు మీ వాల్యూస్ లార్జర్ ప్రపంచానికి రుద్దద్దండి. ఇప్పుడు ఇది సిరీస్, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ షో. ఇప్పుడు ఇంతవరకు చేసిన సిరీస్లు అన్నింటిలో ఇది వన్ ఆఫ్ ద లార్జెస్ట్. ఎవడు చూడకన్నా అందరూ మంచోళ్ళు అవుతే ఎవడు చూస్తున్నాడు? ఇది ప్లాట్ఫామ్స్ అండి. ద వరల్డ్లో వైలెన్స్ అండ్ క్రైమ్ అండ్ సెక్స్ ఆర్ ద బిగ్గెస్ట్ సెల్లింగ్ షోస్. నా కాంటెంటే కాదండి. సో దే క్లియర్ రీజన్స్ వై ప్లాట్ఫామ్స్ ఆర్ ప్రొడ్యూసింగ్ ఇట్. అండ్ ఫిల్మ్ మేకర్స్ బై డిఫాల్ట్, హ్యూమన్స్ పుట్టినప్పటి నుంచి అండి వైలెన్స్ హ్యాస్ బీన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ హ్యూమన్ సివిలైజేషన్. ఎవ్రీ సివిలైజేషన్ ఒక హైట్కి పోయినప్పుడు బిగ్గెస్ట్ వార్స్ జరిగాయి. ఇట్ ఈస్ ఈవెన్ యూ కెన్ లుక్ ఎట్ ద హిస్టరీ ఆఫ్ ఇట్. సో వైలెన్స్ అండ్ హ్యూమన్స్ ఆర్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇట్. ఎయిదర్ that's how it is, and there is some kind of an animalistic thing in a human which craves. It doesn't mean that in real, but at least in terms of entertainment and fiction, they love to watch it. జనాలు చూస్తారు కాబట్టి, జనాలకి ఇది ఇష్టం కాబట్టి violence has become, it's not that you're saying that violence had been integral part of the history అంటారంటే all the world wars, హింస అనేటువంటిది మన చరిత్రలో భాగం, మన జీవితంలో భాగం కాబట్టి నేను చేశానంటున్నారు మీరు. ఇట్ ఈస్ పార్ట్ అండ్ పార్సల్. లెట్ us నాట్ ఏదో హ్యూమన్ అందరూ మన బుద్ధులు మహాత్ములు అనేది కాకుండా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అడుగుతారు నన్ను, ఏందండి ఇంత ఘోరంగా ఉంది, ఇంత అవసరమా? యూ బీన్ ఎ జర్నలిస్ట్, ఐ హావ్ బీన్ ఎక్స్పోజ్ టు ఆల్ కైండ్స్ ఆఫ్ న్యూస్. నేను చూపించిన క్రైమ్ కానీ వైలెన్స్ కానీ నా చుట్టుపక్కల చూడండి వినంది జరిగినటువంటి సంఘటన జరిగినవి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో నేను ఫ్యూ ఇయర్స్ బ్యాక్ చూశాను, వాడు తల కోసేతుకుపోయి పోలీస్ స్టేషన్ పోయి సరెండర్ అయ్యాడంట. ఇప్పుడు నేను ఆ సినిమాలో ఉంది. ఇప్పుడు నేను ఏదో కొత్తగా ఎక్కడి నుంచో ఒక తీసుకొచ్చి చూపించింది ఏం లేదండి. ఐఎమ్ ట్రైంగ్ టు బి ఎ మిర్రర్ టు ద సొసైటీ యాజ్ మచ్ యాజ్ ఎ మీడియా హ్యాస్ టు బి. Mahi, sorry for interruption. I just wanted to say, ఇప్పుడు నేను ఒక జర్నలిస్ట్ని, ఐ బీన్ దిస్ వెరీ లాంగ్ టైం. సో ఈ మొత్తం మేము చూసిన దాంట్లో చూసినట్టుగా యాజ్ అ రిపోర్టర్ కానీ, లేకపోతే యాజ్ అ స్ట్రింగర్ కానీ, లేకపోతే యాజ్ అ జర్నలిస్ట్ కానీ, నేను చూసినటువంటి అనేక సందర్భాల్లో అనేక సంఘటనలు చూసి యాజ్ ఈజ్గా తీసుకొచ్చి నేను టెలికాస్ట్ చేయలేను, నేను రాయలేను. కాదు సార్, జస్ట్ టు ఇంటరప్ట్ యూ ఓన్లీ 1 second. Yes, please. Because you raised the topic as a journalist. When you started your career as a journalist, మీరు స్టార్ట్ చేసినప్పుడు రిపోర్టింగ్కి ఇప్పుడు తేడా లేదా అంటారు. ఇన్ఫర్మేషన్ కాదు సార్, నో మోర్ న్యూస్ ఇస్ అన్ ఇన్ఫర్మేషన్, ఇట్ ఈస్ ఇన్ఫోటైన్మెంట్. మీడియా తప్పు కాదు సార్, దట్ ఈస్ హౌ వీఆర్ కన్జ్యూమింగ్ ఇట్. వాళ్ళు పాపం కరెక్ట్గా చెప్పినారంటే ఆ ఛానల్ మారుస్తాం. సో దెర్ ఈస్ అ చేంజ్ ఇన్ ఈవెన్ హౌ ఎ ఫ్యాక్ట్, ఇన్ఫర్మేషన్ హ్యాస్ బీన్ ఇన్ఫార్మ్డ్. జస్ట్ ఇమాజిన్ ద ఇంపాక్ట్ ఆఫ్, నేను ఫిక్షన్ చెప్తున్నా, హౌ మచ్ ఆఫ్ ఇట్ విల్ అట్లీస్ట్ బీ 2 notches up in how I am going to interpret it. మీరు ఒక వార్తని వినోదాత్మకంగా చెప్పడానికి ప్రయత్నిస్తున్నారనేటువంటి ఆలోచన, ఎన్ఫోటైన్మెంట్ సమాచారాన్ని, మీరు చెప్పేటువంటి ఇన్ఫర్మేషన్ సమాచారం, ఎంటర్టైన్మెంట్ వినోదం. సో ఈ రెండింటిని కలిపి మీరు చేసినటువంటి ప్రయోగం అనుకుందాం, ఒక ఎక్స్పెరిమెంట్ అని అనుకుందాం. నేను అనేది అది కాదండి. ఒక సంఘటన జరుగుతుంది మన కళ్ళెదురుగుండా, ఆ సంఘటనని యాజ్ ఇట్ ఈజ్గా తీసుకొచ్చి మనం ప్రజెంట్ చేయటం అనేటువంటిది అవసరమా ఈ సమాజానికి అని నేను అడుగుతున్నాను. ఇప్పుడు నా కథకు అవసరం సార్. ఇప్పుడు నా కథలో పాత్రలు వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ ద ఫస్ట్ మర్డర్, ఒక కత్తిపీట పెట్టి, అదేం ఆయుధం కాదు సార్, వాళ్ళ ఇంట్లో ఆయన ఉంచుకున్న అతను వాళ్ళ కూతురుని చేయబోతుంటే ఒక 4 నిస్సహాయ మనుషులు వాళ్ళు ఒక ఆవేశంతోనో మూమెంటంతోనో చంపుతారు. ఇప్పుడు దీంట్లో ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్, ఇట్ ఈస్ నాట్ ఫర్ ఏ సుపారీ, ఏదో ఒక దాని గురించి కాదు. సో ఈవెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హౌ దే కిల్ ఆర్ వైలెన్స్ క్రియేటివ్లీ, అట్లీస్ట్ దెర్ ఈస్ ఎ రీజన్. ఒక హెల్ప్లెస్ సిచ్యువేషన్లో, ఒక నిస్సహాయ పరిస్థితిలో ఆ 4 కుటుంబ సభ్యులు పాల్పడినటువంటి ఒక ఘటన ఇది చెప్తున్నారు మీరు. అయితే ఇది చెప్పడానికి ఇంత హింసాత్మకంగా చెప్పాలా, ఇంత
వైలెంట్ లాంగ్వేజ్ యూజ్ చేయాలా, హింసాత్మకమైనటువంటి భాషను యూజ్ చేయాలా అనేటువంటిది ఇప్పుడు వస్తున్నటువంటి విమర్శ. దానికి మీ సమాధానం ఏంటన్నాడు? సార్ ఒక ఆటో వాడు, ఒక వాచ్మెన్, డాక్టరు, ఒక యాక్టరు, లేదంటే ఒక ఎవరో అందరూ ఒకటే విధంగా మాట్లాడతారు సార్? మాట్లాడరు. భాష అనేది వాళ్ళు ఎక్కడి నుంచి రావడమో, చదువు, కమ్యూనికేషన్, వాళ్ళ కాళ్ళకు ఒకటి మాట్లాడతారు. నేను ఎంచుకున్న పాత్ర లేదు సార్. ఇప్పుడు క్లియర్గా ఉంది, వాళ్ళు చదువు లేదు, ఏదో వాట్ ఎవర్ దే హ్యావ్ గాన్ త్రూ, వాట్ ఎవర్ దే హ్యావ్ గాన్ త్రూ, వాట్ ఇట్ ఈస్ ఎండ్యూర్డ్, దే హ్యావ్ ఎ లాంగ్వేజ్ వాట్ ఇట్ ఈస్. నాలాగా మీలాగా మాట్లాడి వాళ్ళు అలా గొంతులుగా వస్తే ఇంకా ప్రాబ్లం సార్. సో ద లాంగ్వేజ్ ఈజ్ దేర్ టు క్యాప్చర్ దోస్ క్యారెక్టర్స్. వాళ్ళ వస్త్రాధారణ కావచ్చు, తిండి కావచ్చు, ఆర్ ద హోల్ వే హౌ దే డూ ఇట్ ఈజ్ ఆల్ పార్ట్ ఆఫ్ క్రియేటింగ్ ఎ వరల్డ్ అండ్ క్రియేటింగ్ దోస్ క్యారెక్టర్స్ టు ద ట్రూత్, టు క్యాప్చర్ ద ట్రూ ఎసెన్స్ ఆఫ్ ద క్యారెక్టర్. మహి గారు, మీరు యాత్ర సినిమా తీశారు. యాత్ర సినిమా ఇట్స్ వెరీ, ఇట్స్ నాట్ అ డైనమిక్ సబ్జెక్ట్, ఇట్ ఈస్ అ సబ్జెక్ట్ దట్ ఇట్స్ కంటెంట్. అందులో డైనమిక్ పర్సనాలిటీ ఉన్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మీరు తీసుకున్నారు అటువంటి డల్ అండ్ డ్రై సబ్జెక్ట్ని చాలా అద్భుతంగా తీశారు. ఇక్కడేంటి, ఈ శైతాన్ అనేటువంటి దాంట్లో చాలా అద్భుతమైన కంటెంట్. ఇంతకుముందు దీని మీద రాలేదని కూడా నేను అంటలేదు, కానీ మీరు దాన్ని ఆ సబ్జెక్ట్ని ఎంపిక చేసుకుని మరీ ఇంత పేలవమైనటువంటి లేదా భావోద్వేగం పేరుతోటి మీరు ఉపయోగించినటువంటి లాంగ్వేజ్ చాలా చాలా జుగుప్సాకరంగా ఉంది అనేటువంటిది, దాన్ని ఎలా సమర్థించుకుంటారు అంటున్నారు? ఈచ్ స్టోరీ సార్ డిటర్మైన్స్. ఇప్పుడు యాత్ర అనుకోండి, దాంట్లో వాడిన మాటలు కానీ, ద వే ఇట్ ఈస్ కమ్యూనికేటెడ్ కానీ, రాసింది నేనే, అది రాసింది నేనే, ఇది రాసింది నేనే. దట్ ఈస్ ఆ క్యారెక్టర్, ఆ వరల్డ్లో, ఆ వాట్ ఎవర్ ఉన్న వాతావరణాలకి, దట్ ఈస్ హౌ ఇట్ రెస్పాన్స్ అండ్ టాక్స్. మనమేం అక్కడ ఫోర్స్ చేసి ఏదో నాలుగు తప్పట్లకి అని చెప్పి ఏం రాయలేదు. ఇప్పుడు మనం ఐ హ్యావ్ చోజన్ దిస్ టు టెల్. ఐఎమ్ వెరీ క్లియర్ సేయింగ్ దట్ దిస్ ఈజ్ వాట్ ఈస్ నీడెడ్ ఫర్ దిస్. లాంగ్వేజ్ ఇంటెంట్ ఉంటుంది సార్, లాంగ్వేజ్కి ఒక టోన్ ఉంటుంది, ఒక ఇంటెంట్ ఉంటుంది. అందులో మీరు యూజ్ చేసింది నేను విన్నాను, నేను అది ఆయన రాజశేఖర రెడ్డి గారి స్టైల్ ఆఫ్ ఇది చాలా చక్కగా తీర్చారు. అంటే సేమ్ థింగ్ సమాజంలో ఎలా జరుగుతుందో అదే ఇందులో పెట్టానని అంటారు. ఏ పాత్రలు ఆ పాత్రలు దాని తగ్గట్టు ఆ కథ పరంగా దే హ్యావ్ టు గో సార్. ఆర్ నాట్ అన్ని క్యారెక్టర్స్ అన్ని కథలు ఒకటేలాగా మాట్లాడితే మీరు ఎలా అంటారు చెప్పండి? అనుకోండి, మీరే చెప్పిన ప్రకారము నేను ఎంచుకున్న ఈ పాత్రలు యాత్ర, ఆనంద బ్రహ్మ, నా ప్రీవియస్ సినిమా లాగా వాళ్ళు మాట్లాడితే will it justify it? Will it capture the story or theme what I am trying to tell? It won't do sir. Sir, cuss words అనేది సార్ ఏ లాంగ్వేజ్లో అయినా, అది మదర్ టంగ్లో ఏదో ఒక నేచురల్ ఇన్స్టింక్ట్ ఉంటుంది సార్. సో మనకి మంత్రాల కన్నా బూతులే టక్కన ఆటోమేటిక్గా వస్తాయి. సో మనము యాంగర్ని, ఒక డిసప్పాయింట్మెంట్ని ఎక్స్ప్రెస్ చేసినప్పుడు దట్ ఈస్ హౌ ఇట్ కమ్స్ త్రూ. మనమేమి అది సంస్కృతం భాషలో చెప్పము మన బాధను, మన సంస్కృతంలో. సో ఐ ట్రై టు క్యాప్చర్ ఇట్ దట్ వే, అంతే సార్. అంటే ఇప్పుడు భాష అనేటువంటిది నాగరికతకి, సివిలైజేషన్కి, లాంగ్వేజ్ అనేది సివిలైజేషన్కి ఒక చిహ్నము, లేకపోతే ఒక గుర్తుగా మనం ఏంటంటే ఫస్ట్లో సైకిల్తో మాట్లాడుకునేడు వాళ్ళు మనిషి. నాగరికత లేని, నాగరికత పెరిగిన కొద్దీ దానికి భాష వచ్చింది, దానికి ఒక స్వరూపం వచ్చింది, మాటలు వచ్చినాయి, ఇవన్నీ కూడా. సో ఇవన్నీ మర్చిపోయి రేపటి రోజున ఇంకా సినిమా అనగానే ఎలా ఉంటుంది ఆ మీడియం ఆఫ్ ఇది. ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే రేపటి రోజున మనం జనాల్ని సంస్కరించాల్సింది పోయి, మంచి లాంగ్వేజ్ తోటి సంస్కరించాల్సింది పోయి, ఈ విధంగా కమ్యూనికేట్ చేస్తూ పోతే, ఈ విధంగా భావ ప్రకటన మనం వ్యక్తం చేస్తూ పోతుంటే, ప్రకటిస్తూ పోతుంటే ఎక్కడికి వెళ్తాం సార్ మనం? ఏం లేదు సార్. వీ హ్యావ్ టు బీ ఓపెన్ టు సివిలైజేషన్ ఎవాల్వింగ్ సార్. మన సేమ్ సివిలైజేషన్లో తంత్ర లాంటి బ్యూటిఫుల్ రూట్ ఉండింది, దెన్ దేర్ ఇస్ డిఫరెంట్ రూట్స్. ఎవ్రీ సివిలైజేషన్ విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ హౌ టు ఎవాల్వ్ ఇట్. అక్కడ మనము భయపడాల్సిన అవసరం ఏముండదు సార్. సేమ్ సివిలైజేషన్లో ఇఫ్ యూ గో లుక్ ఎట్ ఇట్, అట్ సమ్ పాయింట్ సెక్స్ ఆర్ సెక్షువాలిటీ వాజ్ సెలబ్రేటెడ్ ఇన్ దిస్ కంట్రీ, అండ్ what happened in the 100 years or 500 years, now we look at it differently. So societies, civilizations will evolve sir. I don't think we need to be the safeguardians or ido bhayapadanga. It will take its own thing. Let's have faith in how societies. జర్నలిస్టిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చి నేను చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అసెంబ్లీ లైవ్ ఇచ్చినప్పుడు వీఆర్ ద పీపుల్, ఐ వాజ్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్. నేను చాలా గట్టిగా చెప్పాను, బికాస్ యూ నీడ్ టు లైవ్ టెలికాస్ట్ కావాలి అని చెప్పి. సో ఈ లైవ్ టెలికాస్ట్ అనేటువంటిది
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు. సో ఇది వచ్చినప్పుడు చాలామంది అడిగినటువంటి ప్రశ్న, మీరు ఇవన్నీ టెలికాస్ట్ చేసుకుంటూ పోతుంటే ఎక్కడికి వెళ్తున్నాం మనం, వాళ్ళు మాట్లాడే భాష ఏంటి, వాళ్ళు అంటే లెట్ పీపుల్ నో వాట్ దే ఆర్ టాకింగ్, వాట్ దే రిప్రజెంటేటివ్స్ ఆర్ టాకింగ్. వాళ్ళ ప్రతినిధులు ఏ విధంగా మాట్లాడుతున్నారు, శాసనసభలో వాళ్ళ ప్రతినిధులు ఏ విధంగా తమ భావాల్ని వ్యక్తం చేస్తున్నారు, రిప్రజెంట్ చేస్తున్నారు అనేటువంటి మాట మేము అన్నమాట. కరెక్ట్ సార్. అండ్ దేర్ రిఫ్లెక్షన్ ఆఫ్ అస్ సార్. మీరు పొలిటీషియన్స్ని ప్రజల్ని వేరు చేయొద్దండి సార్. పొలిటీషియన్స్ కూడా ప్రజల నుంచి వస్తున్నారు. వాళ్ళు ఎంత దరిద్రులో మంచోళ్ళో, ఈవెన్ ద పీపుల్ ఆర్ ద సేమ్ థింగ్. దే ఆర్ వన్ అమాంగ్ అస్. సేమ్ థింగ్ విత్ లాంగ్వేజెస్, సేమ్ థింగ్ విత్ ఎనీథింగ్. ఇఫ్ ఆల్ దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు క్యాప్చర్, ఐ హావ్ టేకెన్ ఫ్రమ్ ద సేమ్ సొసైటీ. జస్ట్ బై మన కార్పెట్ కప్పేసేసి లేదండి అంతా బాగుంది ఇదంతా ఉందనుకోవడం కన్నా, లెట్ us see how bad or how evil it is. అదే కార్పెట్ కప్పడం అని కాదు, కానీ మన తర్వాత జనరేషన్స్కి, తర్వాత తరాలకి మనం చెప్పేది ఏంటి. ఇప్పుడు నాకు ఎవరు బూతు చెప్పలే కదా సార్, అయినా నేను ఇప్పుడు ఈ బూతులు తీసా కదా. ఎవరో అంటే అన్లెస్ దెర్ ఇస్ సంథింగ్ ఎల్స్ ఎ ప్రెసిడెంట్ అంటే ఏం మనం కంగారు పడక్కర్లేదు సార్. మనం ఇప్పుడు కంగారు పడటం వేరు, బట్ జాగ్రత్త పడటం వేరు. యూ నీడ్ టు బి కేర్ఫుల్ ఇన్ మనం చిన్నప్పుడు పిల్లల్ని స్కూల్లోకి పంపిస్తాం. ఎందుకు బడికి పంపిస్తామండి? రేపు పొద్దున ఫస్ట్ విద్య నేర్చుకోవడంలో భాష చాలా ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుందండి. మన పిల్లలు పద్ధతిగా పెరగాలి అనేటువంటి ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ అనేది ఒకటి ఉంటుంది మనకి. అంటే సార్ మన కాంటెంట్ ఇస్ నేర్చుకో, బూతులు పడితే నేర్చుకుంటే మీరు ఒప్పుకుంటారు అని. మన కాంటెంట్ ఇస్ క్లియర్లీ టార్గెటెడ్ అట్ అడల్ట్. యూ డోంట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ అన్ అడల్ట్ హూ కెన్ మేక్ చాయిసెస్. మీరు 18 yearsకి ఓట్లు ఇచ్చినారు, ఒక దేశాన్ని పెట్టగలుగుతామో లేదా లేదు. అదే చాయిస్ ఇప్పుడు ఒక కాంటెంట్ చూడొచ్చా చూడగలదా అనే చాయిస్ కూడా ఒక డిమార్కేషన్ పెట్టారు. ఐ థింక్ వై డోంట్ వీ గివ్ ఫెయిత్ ఇన్ ద ఇండివిజువల్ ఫ్రీడమ్ అండ్ దేర్ చాయిసెస్? వై డూ సొసైటీ, ఇప్పుడు మనం ఏమో క్లోజ్డ్ సొసైటీ కాదు కదా సార్. లెట్ పీపుల్ హ్యావ్ చాయిసెస్ టు డిసైడ్. And I think they'll exercise it like any other adult choice they'll make, sir. The choice means, it is not బూతులు. నేను ఏదైనా నేర్చుకోవాలి, నా పిల్లలకి ఏదైనా నేర్పించాలి అని అనుకున్నప్పుడు వాళ్ళు ఏం నేర్చుకోవాలనేటువంటి ఒక డైరెక్షన్ అనేటువంటిది మనం ఇవ్వాలి కదా పెద్దవాళ్ళుగా. So this is not for children, yes. This is not intended for children. ఇప్పుడు మనం క్లియర్లీ ఇట్ ఈస్ దేర్. ఇప్పుడు ఆల్కహాల్ ఉంది, less than 21 తాగకూడదు. కొందరు ఎవరో తాగుతారు సార్, పాడైపోతారు, ఏం చేద్దాం, పెద్దవాళ్ళు కూడా ఆపేద్దామా? ఆపలేం కదా సార్. సో వాట్ ఎవర్ వీ హ్యావ్ టు టేక్ ప్రికాషన్స్, డిస్క్లైమర్స్ అండ్ స్టిల్ గెట్ ఆన్ విత్ లైఫ్. ఇంకొక విషయం ఏంటంటే, రకరకాల ఫ్యాక్టర్స్ సమాజంలో ఉన్నటువంటి, ఇంతకుముందు మీరు ఫ్యాక్షనలిజం మీద కూడా కొంత దీనికి సంబంధించి మాట్లాడారు. మీరు ఫ్యాక్షనలిజం అయిన తర్వాత ఇప్పుడు ఈ నక్సలిజము వీటికి సంబంధించింది కూడా టచ్ చేశారు, వాయిలెన్స్ ఇవన్నీ టచ్ చేశారు. వాట్ ఎవర్ ఇట్ మే బి, వాట్ ఎగ్జాక్ట్లీ యూ వాంటెడ్ టు డిపిక్ట్ ఇన్ దిస్ ఫిలిం? సమాజంలో కొన్ని కారణాల చేత హింస అనేటువంటిది ప్రజ్వలిస్తుంది, హింస అనేటువంటిది చోటు చేసుకుంటుంది. అది మాత్రం ఒక స్టోరీ చెప్పడం ఉంది. ఇస్ దేర్ ఎనీథింగ్ దట్ యూ వాంటెడ్ టు టెల్ పీపుల్ ఆన్ దిస్? ద కోర్ థీమ్ ఆఫ్ సైతాన్స్. నేను ఒక క్రైమ్ డ్రామా చేద్దాం అనుకున్నప్పుడు, నార్మల్ క్రైమ్ స్టోరీస్ అన్నీ ఒక రేజ్ అండ్ ఫాల్ ఆఫ్ ఎ గ్యాంగ్స్టర్ ఉంటాయి. ఎవడోడు వచ్చినాడు, ఎక్కడ అయ్యాడు, దోస్ ఆర్ ద థింగ్స్. గ్యాంగ్స్టర్స్ అయిపోతారు, లేదా పవర్ గురించి అవుతారు, ఏదో ఒకటి అవుతారు, దెన్ దే ఎవెన్చువల్లీ సే మై క్రైమ్. ఇప్పుడు నా స్టోరీ ఇస్ నాట్ దాట్. నాకు ఒక లార్జర్ అండర్స్టాండింగ్. సి అట్ ద కోర్ ఆఫ్ ఇట్ వాస్, ప్రతి క్రిమినల్ either it is survival or circumstances is what they say. The society at large somewhere is responsible. ఏ మనిషి ఒక రాక్షసుడిగా పుట్టాడు సార్. ఈవెన్ ద క్రిమినల్ వాజ్ ఇన్నోసెంట్ once he was born, he was an innocent man. నీలాగా నాలాగా you had the purity, innocence and all of that. Somewhere సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులు, circumstances, survival, ఏదో ఒక రీజన్తో ఉండొచ్చు. That is not a justification. But still a large part of crime and criminals are born out of this thing. So I thought to make a very human drama about 4 characters. వాళ్ళకున్న పరిస్థితులు, వేరియస్ రీజన్స్ వల్ల how did they had to go into crime, or they were pushed to crime, or it was a spiral on ఒక సైకిల్ ఆఫ్ వైలెన్స్లో ఎలా ఉన్నారు, ఎలా పోయినారు, అందరూ పోయినారు. దీంట్లో వాళ్ళు ఏం ఇండివిజువల్ గెయిన్ సంపాదించింది లేదు, లేదా ఇలా బతికి బయటపడింది లేదు, ఏం లేదు. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్, ఇట్ ఈస్ ఈవెన్ ద స్టోరీ వాట్ ఐ పిక్డ్ ఈస్ వెరీ, most criminals end up this way. I don't think they live long enough to even see what it is. This is my take on crime and violence and these things. There was no glorification in it. But you did glorify the crime. I don't know, sir. Glorify and Allah cheyadam. Did the hero become a gangster? Did he become something? Did he gain out of it?
మీరు అనుకుంటున్న ఇప్పుడు గ్యాంగ్స్టర్స్ పేర్లు ఉన్నాయి కదా సార్, దాంట్లో అతను ఈ గోస్ త్రూ వేరియస్ సెట్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ వై ఐ చోస్ డిఫరెంట్ సెట్ ఆఫ్ థింగ్. క్రైమ్ ఉన్నారు, దే రిప్రజెంట్ క్రిమినల్స్, ఒక రిప్రజెంటేషన్. పోలీస్ ఉన్నారు, then there is politicians ఉన్నారు, then there are Naxals ఉన్నారు. If you look at the large prism of it, I have shown through these characters going through the journey from here to here. In the journey you realize that there is both a good and evil in every system. వీళ్ళకన్నా తెల్ల బట్టలు వేసుకున్న వాళ్ళు వీళ్ళంత దరిద్రుల్లో, వాళ్ళు తెల్ల బట్టలు వేసుకున్న వాళ్ళు వాళ్ళ దరిద్రులు మురుకులు ఉన్నారు, నక్సల్స్లో ఉన్నారు. Then you have it in the politicians also. So I was not trying to, but it was more of trying to show you that it is the evil is there in every one of us. Any human is pushed for their survival and circumstance or greed or అవసరంకి the animal comes out and they are a shaitan. ఇది మనం చెప్పాలనుకుంటున్న థీమ్. That is the reason you have a good Naxal and a bad Naxal, a good politician, bad politician, a criminal, what it is. కానీ సైతాన్ అయితే ప్రతి వాడిలో ఉన్నాడు అని చెప్పడం మీ ఉద్దేశం. ఇప్పుడు నేను మంచివాడు సార్, టుమారో at some position my survival at stake or my whole survival. Normalga yes human species ga sir, any species when their survival is at stake it really goes back. Adi natural instinct. Circumstances is something that I believe all morality values are also based on this thing. గన్ను పట్టుకున్నాడు ప్రతివాడు ఒక గన్ను పట్టుకోవాల్సి వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో నుంచి సమాజంలో నుంచి వచ్చాడు, పరిస్థితులు అతని ప్రోద్బలం వచ్చింది, లేకపోతే అటువంటి పరిస్థితుల్లోకి ఇరుక్కున్నాడు, అతను తుపాకీ చేతి పట్టుకున్నాడు అనేటువంటిది మీరు చూపించారు. అంటే ఏంటి, తుపాకీ చేతి పట్టుకున్న ప్రతివాడు సైతానేనా మీ ఉద్దేశం? పట్టుకోని వాళ్ళు వీళ్ళు కూడా సైతాన్లే కదా సార్. ఈ పోలీసు ఉన్నాడు, పోలీసులు ఉన్నారు, పోలీసులు వెపన్ ఇస్ లీగల్. యా సార్, దీస్ పీపుల్ ఆర్ గ్లోరీ, ఐ మీన్ వాట్ ఎవర్, వైట్ కాలర్డ్. ఇప్పుడు పొలిటీషియన్ ఉన్నాడు, హీ హ్యాడ్ నో వాల్యూస్, నో మారల్స్ ఇన్ దాట్. హీ వాజ్ ఏబుల్ టు అంతవరకు హంట్ చేస్తున్న నక్సల్స్ని హీ వాంటెడ్ టు టేక్ దట్ పర్సన్ 2 years ఫర్ ఓన్ పర్సనల్ గ్రీడ్. ఇప్పుడు వీళ్ళకన్నా ఆ క్రిమినల్ ఏం అంత మారలిస్టిక్గా రాంగా? అట్లీస్ట్ దట్ మ్యాన్ హ్యాడ్ సమ్ మారల్ లాయల్టీ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్ హీ వాంటెడ్ టు డూ. డూ యూ వాంట్ టు సే దట్ ఎవరైనా సరే తుపాకీ చేత పట్టుకోవాల్సి వచ్చింది అని అంటే అది కరెక్ట్ అని చెప్తున్నారు? లేదు సార్, ఇప్పుడు దట్ ఈస్ హిస్ వన్ క్యారెక్టర్స్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అసలు తుపాకీ పెట్టని రాజకీయ నాయకులు, పోలీసులు, ఇది వ్యవస్థ, దే ఆర్ యాజ్ వైలెంట్ యాజ్ పాసిబుల్. సో జస్ట్ వైలెన్స్ డజంట్ నీడ్ టు బీ only physical or through an arm. Violence is in various forms and that this thing captures that. But one expression adante. దీని ప్రభావం ప్రజల మీద లేకపోతే యూత్ మీద పర్టికులర్గా ఉండదని అంటారా మీరు? నాకు ముందగడ 100 సినిమాలు చేశారు సార్ క్రైమ్. నేను కొత్త కాదు. ఐ విల్ నాట్ బి ద లాస్ట్. అన్ని సినిమాలు తీసిన వాళ్ళంతా ఐ విల్ నాట్ బి లాస్ట్. ఐ యామ్ నాట్ ద ఫస్ట్, ఐ యామ్ నాట్ ద లాస్ట్. They will be more and more this thing, sir. దాన్ని ఏదో డిఫెండ్ చేసుకోవడం కాదు కదా, నువ్వు ఎవరో చేశారు కాబట్టి మనం చేయాలి. No, it is not new and it is atlaim లేదు sir. There is no defense, sir. I am saying, see, as an artist, it's not, I have an expression, I have an opinion to make, whether people ఒక కళాకారుడిగా మీకు ఉన్నటువంటి అభిప్రాయాన్ని మీరు వ్యక్తం చేశారు. This is right, appropriate. People might disagree with it, but I would want people to look it from my point of view as well. In the explanation ichcham. Yeah, it is not just blood, it's just not mindless violence there happening. I have told you the theme, the backstory, I have told you what is that and inta చెప్పాను. So I hope audience realize it. కానీ మీరు తీసినటువంటి ఒక కళాకారుడిగా మీరు ఎక్స్ప్రెస్ చేసినటువంటి ఫామ్ వెరీ రా ఫార్మాట్ లాగా ఉంది, బట్ అది అవసరము. కళాకారుడు ఎక్స్ప్రెస్ చేయడానికి భావ ప్రకటన మీకు ఉన్నటువంటి స్వేచ్ఛ మీకు ఉంది. డెఫినెట్లీ ఈ విమర్శల మధ్యలో మేము చివరిగా ఒక ప్రశ్న అడుగుతాను నేను. నాకు లాస్ట్ టైం మీరు కలిసినప్పుడు మీరు ఒక మాట అడిగారు, నేను అడిగాను మిమ్మల్ని, ఏంటని వైఎస్ సినిమాలో కూడా చూపించారు మీరు, యాత్ర సినిమాలో లాస్ట్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఎంట్రీ చూపించారు. అండ్ దెన్ యూ హ్యాడ్ అన్ ఇంటెన్షన్, మీరు చెప్పింది కూడా నేను విన్నాను. తర్వాత ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి సినిమా తీస్తాను నేను, ఆయన సంక్రాంతికి ఆ టైంలో విడుదల చేస్తానని చెప్పని అన్నారు. ఇస్ ఇట్ వర్కింగ్? ద మూవీ విల్ బీ ఆన్ ద స్టోరీ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ దెర్ ఈస్ మోర్ డ్రామా. హిస్ లైఫ్ ఇస్ మోర్ డ్రామాటిక్. హీ హ్యాస్ హైస్ అండ్ లోస్ అండ్ ఎవ్రీథింగ్. ఇట్స్ అన్లైక్ అంటే యాత్రలాగా కాకుండా
వేరేగా ఒక డ్రామాటికల్గా వైఎస్ఆర్ స్టోరీ చెప్పినప్పుడు ఐ టుక్ వన్ పార్ట్ ఆఫ్ హిస్ స్టోరీ విచ్ ఐ థింక్ దట్ దిస్ ఇస్ ద స్టోరీ విచ్ సిగ్నిఫైస్ హిమ్ అండ్ స్టాండ్స్ అవుట్ అండ్ ఐ వాంటెడ్ టు టెల్ దట్ పాదయాత్ర పార్ట్. అండ్ దిస్ టైమ్ అరౌండ్ ఐ థింక్ ద స్టోరీ విల్ బి ఫ్రమ్ 2009 to 19, which 9 to 19 is what I would like to tell. 2009 to 19 19. అంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే దాకా. I could have done Yatra from start to end. YSR గారు పుట్టినప్పటి నుంచి చేసిండ. So for me as a storyteller, I try to see what part of one's life is worth taking. What is dramatic or something. ఏ పార్ట్ అని చూసుకొని లేదంటే వాట్ ఈస్ ద కోర్ థీమ్ ఏమన్నా ఉంటుంది. ఆ థీమ్ తగ్గట్టుగా ఐ హావ్ టు చూస్. అలానా లేకపోతే ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన డౌన్ఫాల్ స్టార్ట్ అయింది, లేకపోతే ఇమేజ్ డౌన్ఫాల్ స్టార్ట్ అయింది కాబట్టి అది వద్దని అనుకున్నారా? ఏం లేదు సార్, డౌన్ఫాలా అప్ ట్రెండా దట్ ద పొలిటీషియన్స్ ఆర్ బెటర్ టు ఆన్సర్ అండ్ ద ఎలక్షన్స్ విల్ ఆన్సర్ వెదర్ ఇఫ్ ఇట్ ఈస్ అ గుడ్ ఆర్ బ్యాడ్, ఐ మీన్ హౌ గుడ్ ఆర్ స్ట్రాంగ్ ఆర్ వాట్ ఇట్ ఈస్. నేను ఒక స్టోరీ టెల్లర్గా ఐ హ్యావ్ టు బీ ట్రూ టు వాట్ ఐ ఫీల్ వేర్ ద డ్రామా లైస్ or where what is his journey of this character and how does he go through, sir. So I am only pertaining to that part of but you are serious, you are doing it. Yeah, I'll do it, but I'm still writing it. It's still in the stage of where another few weeks lo I'll write it through. Dan tarvata then I'll have a very clear idea of if we can shoot it in the next immediately or we will have to wait or who is going to play atladivi. That logistics part is I have to sort out. But it doesn't make any ఇది కదా ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి రాజకీయాలతో సంబంధం ఉండదు. రాజకీయాలు అంటే సార్ 2009 to 19 వరకే ఉంటుంది కాబట్టి ఆ పీరియడ్కి సంబంధించింది మాత్రమే పరిమితం అవుతున్నారు మీరు. యా సార్ అట్లా పరిమితం. మనం ధోని స్టోరీ ఉంది సార్, 6 కొట్టగానే అయిపోతుంది. దాని తర్వాత కూడా మ్యాచ్లు అన్నాడు కదా, దాని తర్వాత కూడా కెరీర్ ఉండింది కదా. ఇట్ ఇస్ నథింగ్ దట్ there is a peak moment. What is that? You'll have to figure it out. Okay. రామ్ గోపాల్ వర్మ గారు కూడా ఏదో చేస్తున్నట్టు విన్నా నేను. ఎవ్రీవన్ సార్ అది సేమ్ స్టోరీని ఒక 5 different ఫిల్మ్ మేకర్స్ చేస్తే 5 different వర్షన్స్ ఉంటాయి సార్. ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ ఇట్ ఆర్ ఎనీథింగ్. ఇట్ ఈస్ లెట్ ఇట్ బీ దర్. ఐఎమ్ వెరీ క్లియర్ విత్ వాట్ ఐ వుడ్ లైక్ టు ఆర్ వాట్ ఐ వాంట్. నాకు తెలిసి ఇప్పుడు మీరు యాత్ర సినిమా తీసినప్పుడు డెఫినెట్గా జగన్ గారిని మీరు అప్రోచ్ అయ్యారు, చూశారు, మాట్లాడారు, ఆయన దాంతో చెప్పారు, అది జరిగింది కదా. సో ఇప్పుడు మీరు ఆయన నాడ్ అవసరం లేదనుకుంటున్నారా? స్టోరీ క్యారెక్టర్ ఇట్ మైట్ బి బేస్డ్ ఆన్ రియల్ క్యారెక్టర్స్ అండ్ రియల్ ఇన్సిడెంట్. It's fictional, yes sir. When a filmmaker approaches it, no one can stop any filmmaker. Bro, RGVని ఎవరు ఆపలేరు, ఇంకెవరినో చేసినా ఎవరు ఆపలేం సార్. They're entitled to tell their own stories and you can't do. Can't do that. So if it is good, people will watch it. If it is not worth it, they won't do it, sir. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి క్యారెక్టర్ని, వైఎస్ఆర్ గారి క్యారెక్టర్ని మమ్ముట్టి గారు వెరీ అప్రోప్రియేట్ చూసింగ్ పర్సనాలిటీ, టవరింగ్ పర్సనాలిటీ లైక్ వైఎస్ఆర్ నుంచి అంటే ఆయన అయితే మమ్ముట్టి గారు చాలా బాగా చేశారు, బాగుంది. ఎక్కడ క్యారెక్టర్ రిజెంబ్లెన్స్, పర్సనాలిటీ రిజెంబ్లెన్స్ లేకపోయినప్పటికీ కూడా మీరు దాన్ని బాగా సక్సెస్ఫుల్గా తీసుకొచ్చారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ని వేరే ఎవరైనా ఊహించారా? No, I mean I always write it and then pitch it through. I think speculation waste sir, ఎందుకంటే we know because considering it's about a politician who is active. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజశేఖర రెడ్డి గారిది చేసినప్పుడు మీరు పర్సనాలిటీ అవసరం లేదు, ఇట్ క్యాన్ బి ఎనీబడి ఎల్స్, మీరు తీసుకొచ్చారు డైరెక్ట్గా. సార్ ఇలాంటి కైండ్ ఆఫ్ పొలిటీషియన్ బేస్డ్ ఫిలిమ్స్కి there are 30% of audience అది ఎలా ఉన్నా సూపర్ అంటారు. 30% ఇర్రెస్పెక్టివ్ ఎంత బాగున్నా చెత్తగా ఉంది అంటారు. ఒక 40% అది వచ్చిపోయిందని కూడా పట్టించుకోరు. సో వీల్ హ్యావ్ టు బి వెరీ రియలిస్టిక్ విత్ అవర్ ఎక్స్పెక్టేషన్స్ దట్ what is the backlash we are going to get it, which I am very aware of what it is and I am fine with it. ఇప్పుడు సైతాన్కి వచ్చింది లేదా రేపు అది వచ్చింది. అండ్ యాత్ర is one more thing. I'll come back again, answer your confrontational questions. It's not a confrontation. అట్లే సార్, ఇది ఎందుకు ప్రతిసారి ఎలక్షన్స్ కి రిలీజ్ చేస్తున్నారు, దీని వల్ల లేదా దిస్ ఎ పొలిటికల్ మోడ్ ఉందా, ఇస్ ఇట్ బడ్జెట్, ఆల్ దీస్ ఆర్ పార్ట్ అండ్ పార్సల్ which has to be raised and which has to be answered. Yes sir. నేను మిమ్మల్ని ఇవాళ మనం కూర్చోవడానికి కూడా కారణం ఏంటంటే ఒక డైలాగ్ అవసరం, ఒక సంభాషణ అవసరం. Yes sir. అంటే
ఎక్కడికి వెళ్తున్నాం మనం ఏంటి, మీ వైపు నుంచి మీ అభిప్రాయం తెలుసుకోవటం అనేటువంటిది అవసరం కాబట్టి Yeah, sir. నేను జస్ట్ వాంటెడ్ టు ఓపెన్ ఏ డైలాగ్. ప్లీజ్ డు నాట్ థింక్ No, దట్ no, ఇట్స్ no, ఎ no, కన్ఫ్రంటేషన్. no, absolutely not. It's a opinion, Even sir. if it is necessary, we don't mind confronting each other. Disagreements are different and disrespect is different, sir. We'll disagree, but we'll have a utmost Yes, sir. respect and Yes, sir. still have a conversation, sir. చాలా చాలా సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ Thanks a విష్ lot, యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఎండివర్స్. Thanks a థ్యాంక్ lot, యూ sir. వెరీ మచ్. Thank you, sir. Thank you, sir.